రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 668తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో నిన్నైతే అఫీషియల్గా రెడ్మీ నోట్ 10ని లాంచ్ చేసింది కదా, దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ మీకు ఏమనిపించింది అని చెప్పి నేను అడిగాను. మంచి ప్రైజింగ్లో తెచ్చారన్న అని చెప్పి 26%, ఇక కొంచెం ప్రైస్ ఎక్కువైందని అని చెప్పి 30%, ఇక ఓవర్ ప్రైజింగ్ భయ్యా అని చెప్పి 22%, ఇక నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి 22% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేశారు. కామన్గా చూసారంటే ఆల్మోస్ట్ 20% ఓటింగ్ అయితే వచ్చింది. సో నా విషయానికి వచ్చారంటే ప్రైజింగ్ అయితే కొంచెం ఎక్కువైంది. 1000-1500 తగ్గితే బాగుంటుంది అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ రేపు జరగబోయేటువంటి మొట్టమొదటి సేల్లో అంటే 18వ తారీఖు అనుకుంటే వీళ్ళు ఫస్ట్ సేల్ అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో మీకు ఎస్బీఐ కార్డ్ని వాడారు అన్నట్లయితే 10% డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే నోట్ 10కి కొంచెం అప్గ్రేడ్ వేరియంట్ కింద అలాగే ఆ బడ్జెట్లో గేమింగ్ కోసం చూస్తుంటారో సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ అయితే వేయచ్చు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో పబ్జీ మొబైల్ ఇండియా అఫీషియల్గా మన ఇండియాలో ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయినాయి. సో నేను డేట్ కూడా మీకు చెప్తాను. సో ఈసారి మనకి పబ్జీలో వచ్చినప్పటికీ 18+ అబోవ్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీని ప్రొవైడ్ చేస్తున్నారంటే, అంటే 18+ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే దానికి సంబంధించినటువంటి కొన్ని యాక్షన్స్ చేసేటువంటి ఒక రూల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అలా ఉండాలంటారా ఉండకూడదంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ పిక్సెల్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ ఇమేజెస్ ఏవైతే ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో ఈసారి కంప్లీట్లీ గార్జియస్ రీడిజైన్తో పాటు వీళ్ళ కలర్ కూడా టోటలీ డిఫరెంట్గా మనకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సేమ్ అదే విధంగా మరొక సరికొత్త ఫ్రెష్ కలర్తో మనకి మొబైల్ ఫోన్ని తీసుకొని రావడం మరొక విశేషం. ఇన్ఫ్యాక్ట్ దీంతో పాటుగా మనకి గూగుల్ పిక్సెల్ వాచ్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి రెండర్ ఇమేజెస్ అయితే మనకు కనపడడం జరిగింది. మోస్ట్లీ వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ కల్లా అఫీషియల్గా లాంచ్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ 3rd జనరేషన్ ఎయిర్పోడ్స్ని అలాగే యాపిల్ మ్యూజిక్ ప్లస్ సిరీస్ని మన ముందుకు అతి త్వరలో తీసుకొని రాబోతుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే హైఫై ప్లస్ సర్టిఫైడ్ ఆడియో సాంగ్స్ని మనం ఇందులో వినేటువంటి అవకాశం ఉందంట. సో ఈ రెండింటిని కూడా అప్రాక్సిమేట్లీ రేపు మే 18వ తారీఖు అఫీషియల్గా యాపిల్ రివీల్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి యాపిల్ ఈసారి ఈ ఎయిర్పోడ్స్ 3లో ఏం మ్యాజిక్ చేయబోతుందో. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు ఒప్పో దగ్గర నుంచి ఒప్పో కూడా మన ముందుకి ఒక ప్రీమియం TWS బడ్స్ని అయితే తీసుకొని రానుంది. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించిన ఒక పోస్టర్ని అయితే వీళ్ళు రివీల్ చేశారు. దీంట్లో ఏకంగా మీకు వచ్చేటప్పటికి 35 డెసిబెల్స్ దాకా నాయిస్ క్యాన్సిలేషన్ ఉండేటువంటి అవకాశం ఉందంట. సో 35 డెసిబెల్స్ అంటే ఆల్మోస్ట్ యాపిల్కి సంబంధించినటువంటి ఎయిర్పోడ్స్ ప్రో ఉంది చూసారా. సో దీంట్లో మనకి ఏ విధమైనటువంటి నాయిస్ కంట్రోల్ ఉంటుందో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సేమ్ అదే విధంగా ఇది కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే దీన్ని కూడా అతి త్వరలోనే మన ముందుకు లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ ఏదైతే ఉందో రేపు 20వ తారీఖు చైనాలో, ఫాలోడ్ బై మన ఇండియాలో మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉండి, ముంబైలో ఒక అతను అమెజాన్లో కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ 250 mlకి సంబంధించినటువంటి మౌత్ ఫ్రెషనర్ ఏదైతే ఉందంటే లిక్విడ్ ఉంటుంది చూసారా. సో దీన్ని అయితే ఆర్డర్ పెట్టారంట. ఇతనికి ఏకంగా రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ అయితే వచ్చిందంట. ఈరోజు అఫీషియల్గా ఈయన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టడం అయితే జరిగింది. లక్కీ ఫెల్లో. సో కోల్గేట్ ప్లెక్స్ అది కూడా మీకు ఎంత మహా అయితే 389 రూపాయలు ఏమో ఉంది. సో నోట్ 10 ఆల్మోస్ట్ మీకు 12,000 రూపాయలు బేస్ వేరియంట్ ఏమో, మరి ఆ వేరియంట్ అయితే వాళ్ళు చెప్పలేదు. ఆల్మోస్ట్ 12,000 రూపాయల మొబైల్ అయితే ఫ్రీగా వచ్చింది. మరి ఇది రిటర్న్ చేశాడా చేయలేదా అనేది మాత్రం స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ అమెజాన్ని ట్యాగ్ చేశారు కాబట్టి మోస్ట్లీ దీన్ని రిటర్న్ తీసుకొని అతనికి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అతనికి పంపించేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఇట్లా మీకు ఎప్పుడన్నా జరిగిందా? అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో, వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్లో కాదు. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ ఈరోజు మరొక సరికొత్త పేటెంట్ని అయితే మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మీకు చూసారంటే డ్యూయల్ స్లైడింగ్ ఉన్నటువంటి ఫోన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అది లెఫ్ట్ అండ్ రైట్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మీకు చిన్న స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. వేర్ బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి. సో ఈరోజు యూరోప్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పేటెంట్ అథారిటీ ఉంటుంది చూసారా. సో అఫీషియల్గా వీళ్ళైతే రివీల్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ద లెట్స్ గో డిజిటల్. సో సూన్ చాలా మార్పులే మనం చూడబోతున్నాం. ఆల్మోస్ట్ 2023 కల్లా ముఖ్యంగా చెప్పాలంటే షామీ నుంచి ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూస్ అయితే ఆల్మోస్ట్ చేంజ్ అవ్వబోతున్నాయని నా అభిప్రాయం.
నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి ఈరోజు అఫీషియల్గా రియల్మీ UI 2.0ని రియల్మీ 7i మొబైల్ ఫోన్కి అఫీషియల్గా రియల్మీ కంపెనీ అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. అండ్ ప్యారలల్గా ఒకవేళ మీరు కనుక రియల్మీలోనే C15 క్వాల్కమ్ ఎడిషన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే ఎర్లియర్ యాక్సెస్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ వాడుతున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఒకసారి వెరిఫై చేయండి, మోస్ట్లీ మీకు కూడా ఈ అప్డేట్ వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో M3 Pro కూడా అతి త్వరలో అయితే రాబోతుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఆల్రెడీ నిన్న అయితే రివీల్ అయింది. సో దీంతో పాటు దీని ప్రాసెసర్ని కూడా అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 ప్రాసెసర్నే మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఏదైతే ఉందో మనకి రేపు మే 19వ తారీఖు గ్లోబల్లీ లాంచ్ అవుతుంది. సో ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియన్ హెడ్ అయినటువంటి అర్జు గారు కూడా నేను ఒక పోల్ని కండక్ట్ చేశారు 4G 5G అని చెప్పి, అలాగే 5G అని కూడా ట్యాగ్ చేశారు. కాబట్టి మోస్ట్లీ ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐక్యూ దగ్గర నుంచి ఐక్యూ మొన్ననే మనకి 7 సిరీస్లో 2 ఫోన్స్ తెచ్చింది, ఐక్యూ 7 లెజెండ్, ఐక్యూ 7. సో దీంతో పాటు ఐక్యూ 7 Pro అంటే ఈ రెండింటి ఇన్ బిట్వీన్ కింద మనకి మొబైల్ ఫోన్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు అఫీషియల్గా మన ఇండియన్ IMEI డేటాబేస్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు బయటపడడం జరిగింది. అండ్ దీని మోడల్ నెంబర్ మీరు చూసారంటే i2017 అనేటువంటి పేరుతో రావటం మనకు విశేషం. సో ఎవరైతే ఐక్యూ 7కి ఐక్యూ లెజెండ్కి మధ్యలో ఒక మొబైల్ ఫోన్ కోసం చూస్తుంటారో సో వీళ్ళకైతే ఈ మొబైల్ ఫోన్ సూట్ అవుతుందనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జియో దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో జియో కూడా తన వంతు సాయం తను చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏకంగా 1 కాదు 2 కాదు 300 మినిట్స్ ఫ్రీ టాక్ టైంని ప్రతి ఒక్క జియో ఫోన్ యూజర్స్కి ఇవ్వడం జరిగింది. అంటే రోజుకి 10 నిమిషాలు చొప్పున ఒక నెలకు వచ్చేటప్పటికే 300 అవుట్ గోయింగ్ మినిట్స్ ఏవైతున్నా మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ జియో ఫోన్ కాకుండా మీరు ఏదైనా రీఛార్జ్ చేసుకున్నారనుకోండి 1+1 ఆఫర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75 రీఛార్జ్ వౌచర్తో మీరు రీఛార్జ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మరొక 75 రూపీస్ రీఛార్జ్ వౌచర్ ఏదైతే ఉందో నెక్స్ట్ టైంకి మీకు ఫ్రీగా వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని జియో అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి చారిటీ ద్వారా ఈ అవుట్పుట్ని అయితే మనకు తీసుకొని రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి PUBG దగ్గర నుంచి అదేనండి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ప్రీ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో రేపు మే 18వ తారీఖు నుంచి అఫీషియల్గా మనకి ఇండియాలో ప్లే స్టోర్ ద్వారా అయితే తీసుకుంటున్నారంట. సో ఇంకా iOSకి అయితే ఎటువంటి అప్డేట్ లేదు, మేబీ iOSలో కూడా అదే రోజు మనకు రివీల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి దీంట్లో కొన్ని పర్చేసెస్ కావచ్చు లేదా లిమిట్స్ కావచ్చు వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం మనకి పేరెంటల్ కంట్రోల్ కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ 18న అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ప్రీ రిజిస్ట్రేషన్స్ ఏవైతున్నాయో మన ఇండియాలో అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఫైనల్లీ PUBG ఈజ్ బ్యాక్, అదేనండి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ఈజ్ బ్యాక్ అగైన్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి క్వాంటస్ ఎయిర్లైన్స్ నుంచి సో రేపు మనకి మూన్ అంటే ఆల్మోస్ట్ 2021లో రెండోసారి మూన్ మన భూమికి చాలా దగ్గరగా అయితే రాబోతుంది. సో దీన్ని వచ్చేటప్పటికే వీళ్ళు వచ్చేటప్పటికే లూనార్ మూన్ అని చెప్పి అంటున్నారు. సో ఈ లూనార్ మూన్కి సంబంధించి స్పెషల్గా ఈ క్వాంటన్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్పెషల్ ఎయిర్లైన్స్ వేయటం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సిడ్నీ నుంచి టేక్ ఆఫ్ చేయడం జరుగుతుందంట. సుమారుగా ఇది వచ్చేటప్పటికే 40,000 అడుగుల హైట్లో వీళ్ళు ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మూన్కి చాలా దగ్గరగా. సో ఈ మూన్ని చూపించడం కోసం ఈ ట్రిప్ని అయితే వీళ్ళు సపరేట్గా ప్లాన్ చేస్తున్నారంటే అరౌండ్ 2.5 అవర్స్ ఫ్లైట్ టైం ఉంటుంది అంటే ఓవర్ ద స్కై. అండ్ దీంట్లో భాగంగా వీళ్ళు వచ్చేటప్పటికే మూన్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ కాక్టైల్ని అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని పేస్ట్రీస్ని కూడా ఈ ఫ్లైట్లో అయితే సర్వ్ చేయబోతున్నారంట. అంటే డెస్టినేషన్ కోసం కాదు, సో జస్ట్ ఆ మూన్ని చూడటం కోసం. సో ఫ్లైట్ అంతా కూడా ఫుల్లీ బుక్ అయిపోయి ఈవెన్ వెయిటింగ్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఫుల్ అయిపోయిందంట. సో దీంట్లో ప్రైజెస్ మీరు చూసారు అన్నట్లయితే ఎకానమీ అంటే రెగ్యులర్ ట్రావెలింగ్ ఉంటుంది చూసారు, దీంట్లో 28,300 రూపాయలు ఒక టికెట్. మరొకటి వచ్చేటప్పటికి ప్రీమియం ఎకానమీ, దీంట్లో వచ్చేటప్పటికి మీకు 51,000 రూపాయలకి. అలాగే బిజినెస్ క్లాస్ చూసారు అన్నట్లయితే 85,000 రూపాయలకి ఈ కంపెనీ అమ్మడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఈ ఇయర్లో 2 సార్లు వస్తుంది. సో ఆల్రెడీ 1 టైం అయితే అయిపోయింది. సో సెకండ్ టైం క్వాంటస్ అనేటువంటి ఎయిర్లైన్ కంపెనీ ఏదైతే ఉందో స్పెషల్గా ఈ ట్రిప్ని అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చేటైతే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. Have a great day.